brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలుగు రాష్ట్రాల్లో ఏపీ రాజ్యసభ సీటు చర్చనీయాంశంగా మారింది. సీటేమో వైసీపీది, బలమున్నదేమో టీడీపీకి, పొత్తులో భాగంగా సీటు దక్కిందేమో బీజేపీకి. ఈ పార్టీలో సైతం మహామహులు రేసులోకి వచ్చినప్పటికీ ఆ పదవి ఒక సామాన్య కార్యకర్తను వరించింది. ఎస్, లక్ అంటే పాకా సత్యనారాయణదే. ఏపీ కోటాలో రాజ్యసభలో అడుగు పెడుతున్నారు సత్యనారాయణ. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా కానీ కాస్తో కూస్తో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టమే నేతలను అందలం ఎక్కిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాకా సత్యనారాయణ అదృష్టం మామూలుగా లేదు. భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ గౌడ్ 1976లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో బీజేపీలో చేరిన సత్యనారాయణ అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగారు. పదవులతో సంబంధం లేకుండా పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే పనిచేశారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన సత్యనారాయణను ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. తనను రాజ్యసభకు ఎంపిక చేయడంతో సత్యనారాయణ అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీని నమ్ముకుంటే పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు సత్యనారాయణ. నాకు అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసినటువంటి రాష్ట్ర కేంద్ర పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా సామాన్య కార్యకర్తల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎదిగారు. శ్రీనివాస వర్మ అయితే ఏకంగా కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే వీరి తరహాలోనే పాకా సత్యనారాయణకు కూడా కలిసి వచ్చింది.